Baik juga, betul. Tak. Cukup baik. జూలై 11 వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే ఎవరిబడి కౌంట్ సో వాట్ టు మీట్, అంటే పుట్టిన ప్రతి వ్యక్తికి లెక్కలోకి వస్తాడు. సో మనము ఈ యొక్క మన రాష్ట్ర జనాభా, మన దేశ జనాభా ఇదే విధంగా జరుగుతుంటే మౌలిక సదుపాయాలు విద్య, వైద్యం, తర్వాత ఇల్లు కట్టుకోవడము, ఇవన్నీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మనము గ్రామీణ మెథడ్స్ అడాప్ట్ చేసి మన యొక్క జనాభా సంవత్సర పండుగని ప్రజలందరికీ గుర్తు చేయటాని కోసం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోసం, ప్రజలందరూ సౌభాగ్యంగా జీవించాలని కోసం ఈ పండుగలు చేస్తున్నారు. జనాభా పెరగటం ఎవరికీ బాధ ఉండదు, కానీ జనాభా పెరిగే కొద్దీ మన పిల్లలు వాళ్ళ మీద అటెన్షన్ ఇవ్వలేము, ఆరోగ్యంగా ఉండలేరు, మరి వారికి కావాల్సినంత వసతులు కల్పించలేము, పంటలకు మనకు వచ్చే పంటలకు వాళ్ళకు మనం ఫుడ్ ఇవ్వలేము. ఈ విధంగా ప్రతి ఒక దాంట్లోనూ, అంటే ప్రతి ఒక్క విషయంలోనూ జనాభా పెరుగుదల నష్టదాయకంగానే ఉంటుంది. ఆనందదాయకం ఏమంటే ప్రపంచంలో జర్మనీ, మరి కొన్ని యూరోప్ కంట్రీస్ జనాభా తగ్గిపోతూ ఉంది. అక్కడ వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది జనాభా పెరుగుతాయి. అందుకే వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తారు. ప్రతి గర్భిణీ స్త్రీకి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంటే ఆమె కడుపుతూ ఉందంటే ఒక పూల్లో పెట్టుకుని చూసుకుంటారు అక్కడ. సో అప్పటి నుంచి పిల్లవాడు పెద్దవాడు అయ్యేంత వరకు మొత్తం ప్రభుత్వమే చూసుకునే వసతులు కల్పిస్తారు. సో అటువంటి
సుఖమైన రోజులు మనకు రావాలంటే ముందు జనాభా తగ్గించుకోవాలి. సో ఉన్న వాళ్ళని అటువంటి ఆనందంగా పరిచేదానికి, ఆనందంగా చూసుకునేదానికి అవకాశాలు ఉంటాయి, మెండుగా ఉంటాయని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఆ స్లోగన్ చూస్తూ ఉంటారు, స్త్రీలకు 21 సంవత్సరాల్లో, పురుషులకు 20 సంవత్సరాల్లోనే పెళ్లి చేయాలని. మరి ఇవన్నీ కొంచెం కాన్స్టిట్యూషన్గా ఒక బైండింగ్ గా 18 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలని ఒక రూల్ గానే ఇంప్లిమెంట్ అయితే తప్ప దీనికి పూర్తిగా ₹103 న్యాయం చేయలేకపోతున్నామని తెలియజేస్తున్నాం. దినోత్సవ సందర్భంగా ఆశించిన మేరకు మంచిదే కానీ మన దేశానికి వచ్చినప్పుడు మన దేశ పరిస్థితులకి జనాభా పెరుగుదల విపరీతంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణ సమతుల్యం కూడా లభిస్తుంది. మరి ఇదే కాకుండా మరి వసతుల కల్పనలో కూడా ముఖ్యంగా విద్య కానీ, వైద్యం కానీ అన్ని రంగాల్లో అందరికీ వసతి కల్పించాలంటే చాలా ప్రభుత్వాల మీద కూడా భారం ఎక్కువ పడుతున్నది. కాబట్టి జనాభా పరిమితం చేసుకోవడము అందరికీ మంచిది. ఈవెన్ కుటుంబం వ్యవస్థ తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు అందరినీ చదివించుకొని అన్ని విధాలుగా పోషించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి పరిమిత కుటుంబం చాలా మంచిది. దేశవ్యాప్తంగా మరి జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10 ఏళ్లకు ఈ రోజుకు దాదాపు 500 కోట్ల జనాభాకు మించిపోయింది. మరి ఈ జనాభా పెరుగుదల కారణాలు ఏంటి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జనాభాని ఎలా అరికట్టవచ్చు అనే విషయంపై ఈరోజు దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందరిలో దీనిపై అవగాహన తీసుకొచ్చి దేశ జనాభాని సాధ్యమైనంత వరకు పరిమితం చేయడానికి ఈరోజు ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని, దేశ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం.